హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో ధర్మవరం బిర్యానీ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా సన్న బియ్యం తీసుకున్నమాట. మేము ఒక లోటాకి 1.5 వాటర్ నీళ్ళు మాట. ముందుగా వాటర్ కొలుచుకున్నాం ఫ్రెండ్స్. కొలుచుకుని ఒక పక్కనేమో గ్యాస్ మీద వాటర్ పెట్టుకోవాలి. తర్వాత బాండి పెట్టి లైట్గా పసుపు వేసుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత ఎండుమిరపకాయలు వేసుకుని బియ్యం అందులో వేసుకోవాలి. మనం కొలుచుకున్నాం కదా ఫ్రెండ్స్, ఆ బియ్యం వేసుకుని నెయ్యి కూడా వేసుకుని వేపుకోవాలన్నమాట. ఎర్రగా వచ్చేలా వేపుకోవాలి. ధర్మవరం బిర్యానీ అంటే వేపుకోవడం అన్నమాట. బిర్యానీ స్పెషల్. వంట చేసేది మా అక్క మాట. హైట్ సరిపోక స్టూల్ వేసుకుని చేస్తుంది, ఏమనుకోకండి. చూడండి, బాగా వేగాలి ఫ్రెండ్స్ అది. తర్వాత చికెన్ మసాలా వేయాలి. అందులో వేగాక లైట్గా ఉప్పు కారం కూడా వేయాలి ఫ్రెండ్స్. మీరు కూడా ఇంట్లో ట్రై చేయొచ్చు ఇలాగా. రోజు తిని బిర్యానీల కన్నా ఇలా ట్రై చేయండి. ధర్మవరం బిర్యానీ స్పెషల్ మాట ధర్మవరం. తర్వాత అయిపోయాక ఒక గిన్నెలోకి తీసేసుకున్నాక చల్లారుస్తుంది కదా. ఈలోపు మళ్ళీ గ్యాస్ మీద గిన్నె పెట్టండి. గిన్నె పెట్టి అందులో ఆయిల్ వేసి బిర్యానీ సామాను వేసుకోవాలి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. చూసి వెళ్ళిపోకుండా మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి, ఓకేనా. చూడండి ఫ్రెండ్స్, బిర్యానీ సామాను వేసింది. తర్వాత పచ్చిమిరపకాయ ముక్కలు వేసింది అన్నమాట. అంటే పచ్చిమిరపకాయలు కూడా ఘాట్లు పెట్టుకుంది జస్ట్ అంతే. తర్వాత మసాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆడుకున్నది కూడా వేయాలి ఫ్రెండ్స్. ఈ బిర్యానీ స్పెషల్ ఏంటనుకుంటున్నారు? చిన్న ఉల్లిపాయలు ఉంటాయి కదా ఫ్రెండ్స్, అవి వేసుకుంటే టేస్ట్ సూపర్ ఉంటుంది. అందుకే మా అక్క కూడా చిన్న ఉల్లిపాయలు వేసేసింది అన్నమాట. తర్వాత నెయ్యి వేసుకోవాలి. ఇందులో నెయ్యి వేసుకుని కలుపుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, అలా వేగాక టమాటా ముక్కలు వేసుకోవాలి ఫ్రెండ్స్. వేసుకున్నాక 5 గంటలు వంట చేసేది మా అక్క మాట. తర్వాత అందులో పెరుగు కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్. పెరుగు వేసుకుని కలుపుకోవాలి. తర్వాత పుదీనా కొత్తిమీర కూడా వేసుకోవాలి. వేసుకుని మళ్ళీ వేపాలన్నమాట. ఈ వంటల్లో పొడి మా అక్కకి చెయ్య కూడా కాలింది ఫ్రెండ్స్. చూడండి, చెయ్యి మీద ఏంటో అనుకోకండి, పేస్ట్ రాసన్నమాట. అంటే కాలితే పేస్ట్ రాస్తే వాపు రాదంటారు కదా, అందుకని. తర్వాత మనం కొలిచిన వాటర్ అందులో వేసేయాలన్నమాట. పక్క పొయ్యి మీద మరుగుతున్నాయి కదా, అవి ఇందులో వేసేయాలన్నమాట. వేసేసాక మూత పెట్టుకుని మరుగు పట్టాక చూడండి ఫ్రెండ్స్, లైట్గా ఉప్పు సరిపోయిందో లేదు చూసుకుని ఉప్పు వేసుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత చూడండి, మరుగు పడుతుంది. తర్వాత మనం ముందుగా వేపుకున్న బియ్యాన్ని అందులో వేసుకోవాలన్నమాట. వేసేసుకుని గరిటెతో కలుపుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత టేస్టింగ్ సాల్ట్ లైట్గా వేసుకోవాలి. తర్వాత చెప్పాను కదా చిన్న ఉల్లిపాయలు కట్ చేయకుండా అలా శుభ్రం చేసేసి వేసేయాలన్నమాట. అది క్యారెట్ కూడా వేసింది మా అక్క. చిన్న ఉల్లిపాయలు లేకపోతే పెద్ద ఉల్లిపాయలు అయినా చీలికలు చేసి వేసుకోవచ్చు ఫ్రెండ్స్. తర్వాత మళ్ళీ లైట్గా కొత్తిమీర వేసి కలుపుకోవాలి ఫ్రెండ్స్. మూత పెట్టేసాక ఒక 10 నిమిషాలకి కుక్ అయిపోయింది ఫ్రెండ్స్. చూడండి ఎంత బాగుందో, చూస్తుంటేనే నోరు ఊరుతుంది కదా. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి ధర్మవరం బిర్యానీ, ఓకేనా. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్. తర్వాత ఉల్లి చట్నీ ఉల్లి చట్నీ అంటే కచ్చంబరి అంటారు, ఉల్లి చట్నీ అంటారు. అది చికెన్ కర్రీ కూడా వేసుకుని తినొచ్చు, సూపర్ ఉంటుంది. చూడండి, ఉల్లిపాయ ముక్కలు చూడండి ఎంత బాగున్నాయి. ఉల్లిపాయలు కట్ చేయకుండా మాట, చిన్న చిట్టు ఉల్లిపాయలు అంటారు కదా, అవి మాట. రోజు చేసుకుని బిర్యానీ కానీ ఇలా వెరైటీగా చేసుకోండి. చూడండి, ఉల్లి చట్నీ కూడా చేశారు మా వాళ్ళు. ఉల్లి చట్నీ చేసాము, చికెన్లో వేసుకుని తినొచ్చు మాట. అదిగోండి ఫ్రెండ్స్, చికెన్ ఉల్లి చట్నీతో బిర్యానీ సూపర్ ఉంది, ధర్మవరం బిర్యానీ. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్. చూసి వెళ్ళిపోకండి, బెల్ కూడా రింగ్ చేయండి.